దేవదూతలకి భాషలు ఉన్నాయి, వాళ్ళ భాషలో దేవునిని అవి స్తుతిస్తున్నాయి, గాన ప్రతిగానాలు చేస్తున్నాయంటే ఆలోచించండి. నేను పాడితే కొంచెం బాగుంటుంది, మీలో ఎవరైనా బాగా పాడేవాళ్ళు పాడితే బాగుంటుంది, ఆడపిల్లలు బాగా పాడితే బాగుంటుంది, చిత్ర పాడితే బాగుంటుంది, శ్రేయ ఘోషాల్ పాడితే ఎలా ఉంటుంది, బాగుంటుంది. మేము ఆవిడని ట్రై చేసాం. డైరెక్ట్గా అడిగితే 8 లక్షలట, రహస్యంగా అడిగితే 2,50,000 పాటకి. ఈ సంవత్సరం శ్రేయ ఘోషాల్ పాట వింటారు మీరు, ఆల్రెడీ పాడించాం కూడాను. తర్వాత సోను నిగమ్ని అడిగాం, 1,50,000. 3 రోజుల్లో మనకు తెలిసిపోద్ది విషయం. అంటే పాట విన్నాడు, వినేసి చాలా బాగుందని అన్నాడట. ఆవిడ అన్నది అలాగేలేండి, అంటే రిలాక్స్ అడిగారు వాళ్ళు, మనం ఏదో చేద్దాం అనుకున్నాం. అతను పాడితే అది వేరేగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆ వాయిస్ చూసారా, అది ఏంటో ఆ వాయిస్. బాలసుబ్రహ్మణ్యం పాడితే అన్ని పాటలు బాగుంటాయి నాకైతే, ఏ పాట పాడినా ఆయన బాగుంటుంది వాయిస్. మనుషుల భాషలలో, మనుషులలో గొంతులలో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి వాయిసెస్ ఉంటే, తెలుగులోనే వాయిస్ సెపరేట్గా ఉంది, సెపరేట్ స్వరము, ఆ గొంతు